నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఏపీ రాజకీయాల్లో కీలక ఘట్టాలు. ఈసారి గెలిచేది ఎవరు అధికారాన్ని చేపట్టబోతున్నారు? కోట్లాది మంది ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఈసారి ఎవరు గెలుస్తారా అన్నది చాలా కీలకంగా మారనుంది. చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్దాం. పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాలు ఓసారి పరిశీలిద్దాం. పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లి, పెద్ద పంజాని, వెంకటగిరి కోట, బి కోట అంటారు. ఇక ఓటర్లు పురుషులు 1,32,342, స్త్రీలు 1,34,828, ట్రాన్స్జెండర్లు 1,02,67,171 మంది ఓటర్లుగా ఉన్నారు. రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే 1952 నుంచి 1962 వరకు జనరల్ కేటగిరీ తరువాత ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయింది. 2009లో మళ్ళీ జనరల్ కేటగిరీకి మార్పు. 3 సార్లు గెలిచిన పట్నం సుబ్బయ్య టీడీపీ ప్రభుత్వంలో మంత్రి. ఇక 2014లో వైసీపీలో గెలిచి టీడీపీకి వెళ్ళిన అమర్నాథ్ రెడ్డికి మంత్రి పదవి. అమర్నాథ్ తండ్రి రామకృష్ణారెడ్డి 3 సార్లు పొంగనూరు ఎమ్మెల్యే, తరువాత చిత్తూరు ఎంపీ. ఇప్పటి వరకు బీసీ, ఎస్సీ, రెడ్డి కులాలకు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం. సామాజిక ముఖ్యచిత్ర విషయానికి వస్తే ఎస్సీ 15, ముస్లిం 12, రెడ్డి 11, బలిజ 10, వడ్డెర 9, బోయ వాల్మీకి 7, పల్లెరెడ్డి 5, ఇతర కులాలు 31% ఈ నియోజకవర్గ ఓటర్లుగా ఉన్నారు. 2014 ఎన్నికల ఫలితాలు చూస్తే 2014 రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ గెలిచింది వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి. అమర్నాథ్ రెడ్డి ఇక్కడ విజయాన్ని సాధించారు. ఆయనకు వచ్చిన ఓట్లు 96,683 కాగా ఆర్వి సుభాష్ చంద్రబోస్ టీడీపీ అభ్యర్థికి 93,833 ఓట్లు పోలేని 2,850 ఓట్లతో వైసీపీ ఇక్కడ విజయాన్ని సాధించింది. 2019 విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అక్కడ మంత్రిగా కూడా ఆయన విధులు నిర్వహించారు. ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నల్లప్పగారి వెంకట్ గౌడ్ వైసీపీ వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు. ఆయనకు వచ్చిన ఓట్లు 1,19,241. అయితే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి వెళ్ళిన అమర్నాథ్ రెడ్డి ఈసారి ఓటమి పాలయ్యారు. ఆయనకు వచ్చిన ఓట్లు 87,625 కాగా మెజారిటీ 32,246 వైసీపీకి వచ్చింది. మరి ఈసారి బరిలో ఎవరున్నారు? మరొకసారి వైసీపీ ఎమ్మెల్యేకే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు. వెంకటే గౌడ ఇక్కడ మరొకసారి బరిలో ఉన్నారు. అయితే ఎన్ అమర్నాథ్ రెడ్డి మరొకసారి ఇక్కడ విజయం కోసం ఆకాంక్షిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విషయానికి వస్తే యువకుడు, బీసీ కావడం అనుకూలం, బలమైన పార్టీ క్యాడర్ను నిలుపుకోగలిగారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలక్షనీరింగ్ ప్లస్ అవుతుంది అనే ఆశాభావం. నియోజకవర్గం కంటే బెంగళూరు వ్యాపారాల మీదే దృష్టి పెట్టడం మైనస్. ఇక తెలుగుదేశం అభ్యర్థి తండ్రి రాజకీయ వారసత్వం, స్వయంగా 2 సార్లు గెలుపు, మంత్రి పదవి, బలమైన క్యాడర్, కూటమి అండా, పెద్దిరెడ్డి వ్యూహాలు తట్టుకోవడం ప్రశ్నార్థకం. ఇక ఎమ్మెల్యే వ్యవహార శైలి, నెరవేరని హామీలు, వ్యాపారాల మీద దృష్టి లాంటివి వైసీపీ అభ్యర్థికి మైనస్. ప్రభుత్వ పథకాలు, బలమైన క్యాడర్ ప్లస్ అవుతాయి. టీడీపీ అభ్యర్థి ప్రధానంగా వైసీపీ మీద అవినీతి ఆరోపణలనే నమ్ముకున్నారు. పెద్ద పంజాని మండలంలో ఉన్న పట్టు మీదే ఆయనకు పూర్తి నమ్మకం. మరి పలమనేరు నియోజకవర్గ ప్రజలు ఈసారి ఏ పార్టీని గెలిపించుకోబోతున్నారు? వైఎస్ఆర్సీపీనా, తెలుగుదేశం పార్టీనా, నువ్వా నేనా అన్నట్లుగా ఈసారి ఇక్కడ ఒక టఫ్ ఫైట్ జరుగుతుంది.